నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. చాలండి. నెహెమ్యా నా వైపు చూడండి ఒకసారి. హల్లెలూయా అని చెప్పండి. దైవజనుడైన నెహెమ్యా, ఆయన పేరు మీదే 66 పుస్తకాల్లో ఒక పుస్తకం ఉంది. ఆయన పేరు మీద ఒక పుస్తకం ఉంది. దేవుడు ఆ పేరును అంత ఆశీర్వదించడానికి, అంత గణపరచడానికి ఏం చేశాడు నెహెమ్యా అంటే, ఇజ్రాయేలీలు ఆరాధించే దేవాలయం కూలిపోయింది, పడేశారు శత్రువు. పడేస్తే ఆ మందిరాన్ని కట్టడానికి నెహెమ్యా పూనుకున్నాడు. దేనికి? అక్కడున్న రాజుతో మాట్లాడుతున్నాడు, అక్కడున్న ప్రజలతో మాట్లాడుతున్నాడు, వాళ్ళందరిని బలపరుస్తున్నాడు. మనకు ఆలయం లేకపోతే, మనం ప్రార్థన చేయకపోతే దేవుడు మన మాటలు ఎట్లా వింటాడు? మనం విధేయత కలిగి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఆయన మనల్ని చూస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడని. మీరు బైబిల్ వైపు చూడకూడదు, నా వైపు చూడాలి. ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. మీ తల పైకెత్తండి, నా వైపే చూడండి. బుర్రకు ఎక్కలేదనుకో, చంపకేసి పెట్టామని కొట్టుకోండి మీరే, అప్పుడు ఎక్కుతుంది. అప్పుడు కూడా ఎక్కలేదు, నిద్ర అవుతుంది అనుకో, సల్లంగా లేచి నెమ్మదిగా పైకి వెళ్ళి ఆడోసాడు పడుకోండి ఏదో ఒక రూమ్లో. ఇక్కడ కూర్చొని మాత్రం మైండ్ బాగుని మాకండి. పొరపాటున మిమ్మల్ని బలపరచాలని, మీకు కొత్త కొత్త సంగతులు తెలియజేయాలని కొత్త పాస్టర్లను పంపిస్తాను ఇక్కడికి. కొత్త చదువుతాడేమో అని వాళ్ళు ఉన్నాయి తీసుకొని పోతున్నట్టున్నారు. జాగ్రత్తగానండి, మైండ్ డైవర్ట్ చేయమాకండి. ఇంకా బైబిల్ చూడకూడదు. అందుకే మీకు రెఫరెన్స్ చెప్పాలంటే భయం నాకు. ఆ ముందు వాళ్ళు చదువుతారు, మీరు బైబిల్ చూడొద్దు, వినండి. నెహెమ్యా అంత ఆశీర్వదించబడ్డానికి, అంత పేరు రావడానికి కారణం ఏంటి నెహెమ్యా కంటే? నెహెమ్యా పని ఏంటంటే, సంపాదించుకోవాలి, సమకూర్చుకోవాలి, పిల్లలకు ఉద్యోగాలు చెప్పాలి, స్థలాలు కొనాలి, లేకపోతే ఘనత పొందాలి, సింహాసనాలు ఎక్కాలి, రాజుగారి దగ్గర ఉంటున్నా నేను నా రేంజ్ పెంచుకోవాలని ఆలోచన చేయట్లా నెహెమ్యా. ఏం ఆలోచన చేస్తున్నాడంటే, మనకు దేవాలయం లేదు, మనకు దేవాలయం కావాలి, ఆ దేవాలయాన్ని ఎట్టకట్టాలి, ఎవరు దానికి సపోర్ట్ చేస్తే మనం ఆలయ నిర్మాణం పూర్తి చేసుకోగలుగుతాం అనుకుంటున్నాడు. అందరు చుట్టుపక్కల అంటారు, ఒరే తిక్కలో, నీకు చక్కగా ఉద్యోగం వచ్చింది, రాజుగారి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు, 4 రూపాయలు సంపాదించుకొని మర్యాద ఉండక నీకెందుకు రా ఈ పని? ఏమై సామాన్యమైన పని? ఆ పిల్లలు చూసారు ఎంతలా ఉందో, గుండెలు పగిలిపోతుంది ఒక పిల్లలు చూస్తుంటే. అంతలో పని పెట్టుకుని ఏం చేద్దామని, ఉన్నోడు ప్రశాంతంగా ఉండొచ్చు కదా, కదలేకుండా ఉండమాక, ప్రశాంతంగా ఉండు అని నెహెమ్యా అంటున్నారు. అందుకు నెహెమ్యా అంటాడు, ఈ పని గొప్ప పని మనం పూనుకున్నాం. చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పని గొప్పది, చాలా గొప్పది. వేరే వేరే పనులు ఏమైనా పెట్టుకోవచ్చు, కానీ అవన్నీ ఉపకారానికో దేనికో పనికి వస్తాయి, కానీ ఈ పని గొప్పది. ఏముంది ఆ పనిలో? ఏ మనిషి అయితే ఆయన సన్నిధి చేరి ఆయన వైపు చేతులు ఎత్తుతాడో వారి వైపు దేవుడు చూసి, వారి మీద దృష్టి ఉంచి, వారు పెట్టే మొర, వాళ్ళు కార్చే కన్నీళ్ళు, వారి విలాపములన్నీ ఆయన విని అక్కడ వారి కన్నీళ్లు తుడుస్తాడు దేవుడు. అక్కడ వారిని ఆశీర్వదిస్తాడు, అక్కడ వారిని స్వస్థపరుస్తాడు, అక్కడ అద్భుతాలు చేస్తాడు, అక్కడ అడుగుపెట్టు జీవితాలని మార్చేస్తాడు దేవుడు. బ్రతుకులు మారే సన్నిధి, జీవితాలు మారే స్థలము, అనేక కుటుంబాలు కట్టబడే దేవాలయం, అది గొప్పది. ఆ పని గొప్పది. అంత గొప్ప పని మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాడు ఇశ్రాయేలీలు చేశారు, మనం ఇప్పుడు చేస్తున్నాం. అన్నయ్య మనకు అంత పెద్ద పని నిజంగా అది పెద్ద గొప్పదా అంటే, వేరే వాళ్ళకైతే అది చాలా చిన్నది, అది పెద్ద విషయమే కాదు. ఆ మందిరం కట్టడానికి పెద్ద విషయం కాదు, కానీ మనకు మాత్రం చాలా గొప్పది. మన మందిరంలో కొంతమంది ఆ పిల్లలు చూసి కొద్దిసేపు మైండ్ పోయింది వాళ్ళకే. ఇంతకీ ఈ అన్నకే వచ్చిందా ఈ ఆలోచన, లేకపోతే ఇంజనీర్ చెప్పాడా, లేకపోతే ఇంకెవరన్నా చెప్పారా, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పి చేయిస్తున్నాడు అంతే. హల్లెలూయా. మరలా చెప్తున్నా, గుర్తుపెట్టుకో, దైవజనుడు ఒక నిర్ణయం తీసుకుంటే అది దేవుని చిత్తంలో ఉన్న సేవ అయితే దేవుడు దాన్ని స్థిరపరుస్తాడు.
ఎందుకంటే ఆ రోజు జరిగింది ఈ రోజు చెప్తున్నా. ఈ మందిరం కట్టేటప్పుడు చాలామంది అన్నారు, ఆ పిల్లర్ అంత చిన్నగా వేశారు, ఇది పగిలిపోద్ది, కూలిపోద్ది, వంగిపోద్ది అన్నారు. మన మేస్త్రులు కూడా అన్న దీనికి సపోర్ట్ ఏదైనా చేసి కడదామన్నా. నేను ఒక మాట చెప్పా, ఎట్టుందట్టేయండి, కూలిపోతే రేకులు వేసుకుందాం. దేవదూతలు కోటాను కోట్ల సంవత్సరాల నుంచి ఆయన సింహాసనాన్ని మోస్తూ ఉన్నారు కదా, ఒక దూత పట్టుకోదా? మీరు నమ్మరా? నేను నమ్ముతున్నా. దేవుడు అలాంటి పని మనకు అప్పగిస్తాడు. అట్లాగే జరిగింది. అన్ని క్రాకులు వచ్చి పగిలిపోయినాయి, కానీ మందిరానికి ఒక్క క్రాకు రాలా. ఇది అద్భుతమే, ఇది గొప్ప కార్యమే, ఆశ్చర్యమే. వచ్చిన వాళ్ళందరూ చెప్పారు, మధ్యలో పిల్లలు వేసుకోమన్నారు. దీనికే వచ్చిన వాళ్ళందరూ చెప్పారు, క్రాకులు వస్తే పోద్ది అన్నారు. ఆహా, దేవుడు సాయం చేస్తాడని. ఇప్పుడు దాన్ని చూశాడు అనుకో, ఇంకా జ్వరం వస్తుంది. ఎందుకంటే మధ్యలో పిల్లర్ లేదు, దీనంత డబలు, అంత అంతరం ఉంది. రెండే పిల్లర్లు ఆ పక్క ఈ పక్క. ఎవరెన్ని చెప్పినా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు మనకే. ఆమేన్. నేను ఆ రోజే చెప్పాను కదా మీకు, ఈ మధ్య మీకు వాక్య పరిచయం చేయాలని నేను ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటుంటే నాకు పరలోక ప్రత్యక్షత రావట్లా. మందిరం కనపడుతుంది. ఇక అలసిపోయి నిద్రపోతే సిమెంట్ కొట్ల మట్టి తిరుగుతున్నాం మేము కొంతమందిని వేసుకొని. మీ కొట్లో సిమెంట్ అంత, ఇనుము ఎంతకి ఇస్తావు అని కొట్లు అవి వస్తున్నాయి కళ్ళల్లోకి. అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మందిరమే. ఆ దేవాలయము దేవుని సిందులో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏం చేయాలో చెప్పాడు. నేను దానికి సిద్ధపడి బయటకు వచ్చిన తర్వాత కొంతమందిని కనుక్కున్నా, అయ్యా ఇది ఎట్లా చేయాలి, ఇదేం చేయాలి. మన వాళ్ళు కొంతమంది చెప్పారు. అయినా సెకండ్ ఒపీనియన్గా కొంత ఇంజనీర్లకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారో మనోళ్ళు కూడా అదే చెప్పారు. మనోళ్ళు మంచి నిపుణులే, పనిలో మంచి నిపుణత గలవారే. ఆ తర్వాత నేను వీళ్ళు చెప్పిన దానికంటే వాళ్ళు చెప్పిన దానికంటే ఇంకొక రాయి ఎక్కువే దాన్ని చేశా. అంటే ఎంత స్టాండర్డ్గా చేస్తున్నాం దేవుని పని. అది మన సామర్థ్యం, మన బలం కాదు. ఖచ్చితంగా అది దేవుని ఆత్మ ద్వారా జరగకపోతే అది మనం చేయలేం. అందుకే నెహెమ్యా ఆ ఇజ్రాయేలీతో అంటాడు, ఈ పని గొప్పది. అందుకు ఈ గొప్ప పనికి నువ్వు పూనుకున్నావు గనక గొప్ప కార్యాలు నువ్వు కనులారా చప్పలు కొట్టు గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. చాలామంది దైవజనులు అన్నారు, అయ్యా ఈ మందిరం పరిచర్య అయిపోయిన తర్వాత ఆ మందిరం కొరకు ప్రయాసపడిన ప్రతి చెయ్యి దేవుడు సమృద్ధితో నింపబోతున్నాడు. మన మ్యాథ్యూస్ అన్నను కలిసా లాస్ట్ వీక్ వచ్చేటప్పుడు, స్లాబ్కు ముందు రోజు వెళ్ళి కలిసా. ఆయన అడిగాడు ఎంతవరకు వచ్చింది మందిరం పని అంటే, రేపు స్లాబ్ వేస్తున్నామన్న. అప్పుడు టిఫిన్ చేస్తా ఉన్న ఇద్దరం కలిసి కూర్చొని ఆయన వెంటనే ఒక మాట అన్నాడు, బ్రదరు ఆ మందిరం పని అయిపోయిన తర్వాత ఆ సేవ, ఆ మందిరం కొరకు కష్టపడిన ప్రతి చేతిని దేవుడు సమృద్ధితో నింపబోతున్నాడు బ్రదర్ అని. ఆయన ఎందుకు అన్నాడో నాకు తెలియదు. నేను అనుకున్నాను, నువ్వు చెప్పకముందే నాకు అర్థమైపోయింది, యేసు రక్తం విజయం అనుకున్నా. ఆల్రెడీ నేను ప్రార్థన చేస్తున్నా. మనల్ని చాలాసార్లు మన వాళ్ళతో అన్నా, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన పని ఇచ్చాడు. ఈ పని కనుక మనం చేయగలిగితే మనం దీవించబడతాము అని చెప్పి. అది గొప్ప పని, సామాన్యమైన పని కాదు. దానికి మనం భయపడి వెనకడిగేస్తే దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతాం. గొప్ప పని పూనుకున్నాం, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అది పరలోకపు గవిని. అక్కడి నుంచి కొన్ని ఆత్మలు దేవుని రాజ్యాన్ని సిద్ధపడబోతా ఉన్నాయి. సాతానుకు ఒళ్ళు మండే పని ఏదైనా ఉందంటే మందిరం కట్టడమే. కూటం పెట్టి సువార్త చెప్పామనుకో, ఒక గంట సేపు వాక్యం చెప్పామనుకో, తీర్మానం చేసుకుంటాడు, దేవుని బ్రతకాలనుకుంటాడు, బాగానే ఉంటుంది, కొంచెం బేస్ పెట్టు. కానీ కూటమి అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాడిని మరలా డైవర్ట్ చేస్తా సాతాను కాదు. చాలామంది వాక్యాలు చెప్తుంటారు లేరా, అప్పుడే మారు మనసు పొందుతావా, అప్పుడే దేవుళ్ళలోకి వస్తావా, ఇంకా టైం ఉందిలే అని డివేట్ చేస్తాడు. కానీ మందిరం అట్లా కాదు. ఒక ఆలయం నిర్మించబడిందంటే ప్రతి మనిషి ఆలయంలో స్థిరపరచబడతాడు. వారం వారం, నెల నెల, సంవత్సరం సంవత్సరం గుళ్ళోకి వస్తాడు. ఇక్కడ తీర్మానం చేస్తాడు, దేవుడితో నిబంధన చేస్తాడు, దేవుడిని ఆరాధిస్తాడు. ఈ స్థలంలో ఖచ్చితంగా అతడు నాటబడతాడు. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి పాదం పరలోకంలో కనబడేటట్లు దేవుడు చేస్తాడు. అందుకని ఆలయ నిర్మాణం జరుగుతున్నప్పుడు అపవాదికి ఒళ్ళు మండిపోద్ది. సాతాను ఏం చేస్తాడు, సంఘాన్ని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆరోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక పరిస్థితులు కానీ, సమాధానపరమైన పరిస్థితులు కానీ చిన్నాభిన్నం అయిపోతాయి. కుటుంబంలో, జీవితంలో అన్ని ప్రతికూలతలు వస్తాయి. మనకు అర్థం కాదు ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకుంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుడి పనికి పూనుకుంటావో అది కూడా గొప్ప పని, గొప్ప పని. ఆ పనికి పూనుకుంటావో నీ చేతులు, నీ ఆలోచనలు, నీ ప్రయత్నాలు అన్నీ విఫలమవుతూ ఉంటాయి. నువ్వు చేసి అన్నీ వెనకబడిపోతూ ఉంటాయి. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు ఒకరోజు ఖచ్చితంగా మన పని ముగించినప్పుడు నిశ్చయంగా ఆయన మనకు సహాయం చేయునుగాక. అందుకే ఎప్పుడైతే నెహెమ్యా ఆ మాట చెప్పి మనం అనుకున్నది, మనం చేయబోయేది గొప్ప పని అని చెప్పాడు,
అప్పుడు జెరుబ్బాబెలుతో అంటాడు దేవుడు, ఇదిగో నువ్వు పూనుకున్న పని గొప్పది కనుక అది నీ శక్తి చేత, నీ బలము చేత, నీ కలిగిన దాని చేత నువ్వు చేయలేవు. మరి ఎట్లాగయ్యా? నా ఆత్మ చేత అనేది జరుగుతుంది. ఆమేన్. అందుకని మీరు ధైర్యం తెచ్చుకొని పని జరిగించండి. చప్పలు కొట్టండి గట్టిగా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు గొప్ప సహాయము చేసి మనల్ని నడిపించునుగాక. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాల్లో దేవుని ఆరాధిస్తున్న మన జీవితంలో ఇంకా కొన్ని ఆశీర్వాదకరమైన కార్యాలు మనం పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే దేవుడితో మనకు ఆ కనెక్షన్ లేదు. నమ్ముతున్నామంటే నమ్ముతున్నాం, దేవుని దగ్గరికి వస్తున్నామంటే వస్తున్నాం, కానీ దేవుడు ఏంటి, దేవుడు ఎందుకు మనల్ని ఆశీర్వదించడు, నన్ను ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎందుకు నెరవేర్చాడు అన్న మనసు మీకు రావట్లేదు. మీరు అనుకుంటున్నారు దేవుడి గురించి అన్న చెబుతా ఉన్నాడు, మనం వింటా ఉన్నాం, అదే అంతేలే అని. కానీ మీకు ఒక విషయం చెప్పనా, నా పాటికి నేను నా పని చేసుకుంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాను. జ్వరం వచ్చింది నాకు. ఆ స్వరం విన్నాక భయంతో కూడిన జ్వరం, అది అదురు జ్వరం అంటారు దాన్ని. మనిషి మాట్లాడిన శబ్దం కాదు, ఆకాశ ధ్వని, ఉరుము వంటి శబ్దం నేను విన్నా. మరి అది మహానగరం. అది ఆ మహానగరంలో ఎవరికి వినపడలేదు, నాకే వినపడింది. స్పష్టంగా నా పేరు పెట్టి పిలిచింది దేవుడు. అంత మాట నేను విన్న తర్వాత మనిషిని, నాకు బుద్ధి జ్ఞానం ఉంటే నేను ఆలోచన చేయాలి, ఇది ఎందుకు వినపడింది, నేను భ్రమపడ్డానా, నాకు నిజంగా వినపడిందా, ఇది భ్రమ అయితే దీని పర్యావసానం ఏంటి అని ఆలోచన చేయాలి. నేను ఆలోచించడం మొదలుపెట్టా, ఎందుకు ఇది వినపడింది. అప్పటికే నేను ప్రభు నమ్ముకొని ఉన్నా, యేసుప్రభు దేవుడిని నమ్మి ఉన్నా. కానీ నాకు ఆ స్వరం వినపడిన తర్వాత నా ప్రశ్నలు ఎక్కువైనాయి, దేవుని గురించి నా ధ్యానం ఎక్కువైంది. అసలు దేవుడు ఉన్నాడా? ఎప్పుడు ప్రభు నమ్ముకున్న తర్వాత, ఆ స్వరం విన్న తర్వాత దేవుడు ఉన్నాడా అని ప్రశ్న. ఆయన ఉనికిని వెతికా, దేవుడి ఉనికిని వెతికా. అసలు దేవుడు అంటే ఏంటి, ఆయన పని ఏంటి, దేవుడు ఏం చేయడానికి, అసలు మనకి దేవుడు ఎవరు, ఆయన రూపం ఏంటి, ఆయన సామర్థ్యం ఏంటి, ఆయన బలం ఏంటి, ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఏం చేస్తాడు, అసలు ఆయన ఎవరు, ఆయనకి ఏంటని ఆయన ఉనికి, ఆయన పుట్టుకని వెతికా. అసలు ఉన్నాడా లేడా, ఏంటిది, నాకు ఈ భయం ఏంటి, నాకు ఈ కలవరం ఏంటి, నాకు ఎందుకు ఈ కంగారు, ఈ కన్ఫ్యూజన్ అని దేవుని వెతకటం మొదలు పెడితే నేను వేసే ప్రతి ప్రశ్న, నేను అడిగే ప్రతి, నేను చేసే ప్రతి ఆలోచన నన్ను దేవుని దగ్గరికే తీసుకెళ్ళాయి. దేవుడు ఉన్నాడని నాకు అర్థమైంది. హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నాకు అర్థమైంది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఎవరు ఆయన, ఏం చేయటానికి ఆయన, మరలా నా అన్వేషణ. ఇంతమంది శతకోటి దేవుళ్ళ రూపాలు, పేర్లు, నామాలు, వీటి మధ్యలో ఈ యేసు నామం ఎందుకు అని వెతికినప్పుడు యేసు దేవుడని అర్థమైంది. అది కూడా అంత ఈజీగా యేసు దేవుడని గుర్తుపట్ల. దేవుడు అనడానికి అర్హత, ఏ క్వాలిఫికేషన్ ఉంది, దేవుడు సరే దేవుడు ఉన్నాడు, ఆయన యేసయ్య, నాకేం పని ఆయనకి, ఆయనతో నాకేం పని, అసలు యేసయ్య నాకు ఎందుకో, నేను యేసయ్యని ఎందుకు నమ్మాలి, యేసయ్యతో నాకేం పని అన్న ప్రశ్న మరలా మొదలైంది. మరలా నేను యేసయ్య దగ్గరికి వెళ్ళా, అయ్యా నేను ఎందుకు నమ్మాలయ్యా. అప్పుడు దేవుడు చెప్పాడు, మానవుని యొక్క ఉనికి తీసుకొచ్చాడు. పుట్టుకతో పాపం చేశాడు, పాపం వల్ల నరకానికి వెళ్తాడు, ఆ నరకాన్ని తప్పించుకోవడానికి దేవుడు ఒక అద్భుతమైన కార్యం దాల్చాడు. నేల మీదకి మహిమలోంచి దేవుడు దిగి వచ్చాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆ రక్తంలో కడగబడిన వాడు పరలోకానికి వస్తాడు. అందుకనే దేవుడు అవసరం. పిల్లలు పుట్టించడానికి, డబ్బులు ఇవ్వడానికి, స్థలాలు కొనియడానికి, బిల్డింగులు కట్టడానికి, పొగాకు పండించడానికి, ఏమండే గేదెలు పాలు ఇవ్వడానికి, వీటి కొరకు కాదు. నీ పుట్టుక శాశ్వతం, నీ జన్మ శాశ్వతం. అయితే మధ్యలో అకాలమైన మరణం వచ్చి నీ జీవాన్ని పట్టింది కదా, ఆ పట్టు విడుపు కోసం దేవుడు తన ప్రాణాన్ని అడ్డుపెట్టాడు. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి పరలోక రాజ్యంలో చేర్చాలని ఆయన వచ్చాడు, నేల మీదకి దిగి వచ్చాడు. అద్భుతంగా ఇదంతా మనకు తెలుసు, మనం నమ్మాం. నమ్మిన నీవు మరలా నేను అక్కడికి వెళ్తానని నమ్మావు, యేసుప్రభుని నమ్మావు, బాప్తిసం తీసుకున్నావు, యేసు మార్గంలో వెళ్తున్నావు. ఉన్న నీవు ఆయనని ఎందుకని ఎరుగకుండా బ్రతుకుతున్నావు? సమస్య వచ్చింది, దేవుడు చూడట్లేదా? ప్రార్థన చేస్తున్నావు, దేవుడు వినట్లేదా? పాపం చేస్తున్నావు, మంచి చేస్తున్నావు, చెడు చేస్తున్నావు, దేవుడు ఏమైనా కళ్ళు మూసుకున్నాడా? దీని ప్రతిఫలం ఎలాగుంటుంది నా జీవితంలో మైండ్ రాదా? గట్టిగా ఎల్లో చెప్పండి, చప్పలు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏం చేసినా, ఏ మార్గంలో వెళ్తున్నా నీకు ఆలోచన ఎందుకు రాదు? నా మాట దేవుడు వింటాడని, నా క్రియలు దేవుడు చూస్తాడని,
నేను ఇచ్చే అర్పణ, నేను చేసే పరిచర్య, నేను మాట్లాడే మాట, నా భారం, నా బాధ్యత దేవుడు ఎరిగి ఉన్నాడని నీకు ఎందుకు ఆలోచన రాదు అంటే నీకు దేవుడు అర్థం కాలేదు. దేవుడి గురించి నీకు ఒక ఐడియా లేదు ఫస్ట్. మరి ఏందిరా అంటే మా కులదైవం యేసుక్రీస్తు, అందుకని యేసుప్రభు దగ్గరికి వస్తున్నాం. ఇది మా సాంప్రదాయం, ఆరాధన, ఈ కానుక, ఈ ప్రథమ ఫలము, ఈ దశమ భాగము, ఈ అర్పణ, ఈ గింజలు, ఇవి మన సాంప్రదాయం, మనం అట్లా చెయ్యాలి, మన పితరులు చేశారని చేస్తున్నాం, అంతే తప్ప నీకు దేవునితో ఒక ప్రత్యేకమైన బంధం ఏర్పడలేదు. కానీ ఎప్పుడైతే నీవు ఆ ప్రత్యేకమైన దేవునితో ఆ ప్రత్యేకమైన సంబంధాన్ని కలిగి ఉంటావో, దేవుని ఎరుగుతావో, ఆయన అంటాడు దేవుణ్ణి ఎరిగిన వారంట బలమైన గొప్ప కార్యాలు చేస్తారంట. చప్పలు కొడతారు గట్టిగా. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 34వ వచనంలో చదివితే, దానియేలు పుస్తకం 11వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు ఒక మంచి మాట చెప్తాడు దానియేలు గురించి. అందుకతడు 11వ అధ్యాయం 32వ వచనం, రెండో లైన్లో చూడు. అయితే తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి, చప్పలు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా మరలా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్పాడు? దేవుణ్ణి ఎరుగువారు. మీరందరూ దేవుని ఎరిగి ఉన్నారు, అవునా కాదా? నాకు దేవుడు తెలుసు అన్న వాళ్ళు అల్లులు చెప్పండి. తేడా ఉందయా. ఇందాకేమో గట్టిగా చెప్పారు, ఇప్పుడేమో తేడా చెప్తారు. ఎందుకని? ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న ఉంటుంది. నువ్వు గట్టిగా అల్లులు చెప్పావు అనుకో, ఏమైనా గొప్ప కార్యం జరిగిందా? బోల్డని జరిగాయి. కంటికి కనపడలేదు, చెవికి కనపడలేదు, హృదయానికి నీకు అర్థం కాల. ఇప్పుడు ఇందాక ఆమె సాక్ష్యం చెప్పి, చిన్న సాక్ష్యం, గేదె బొడి జస్ట్ మిస్ అయ్యి పక్కకు దూకా, అక్కడ కొయ్య ఉంది, ఆ కొయ్య మీద పడాల్సింది, తప్పించుకున్నా. అది మిస్ అవ్వకపోతే మనం వెళ్ళి కట్టి కూటం పెట్టాలా? అంతకంటే అద్భుతం ఏమైనా కావాలా ఆమెకి? అంటే ఇప్పుడు మనం ఏం కోరుకుంటామంటే, గేదె బుడవాలా, కుమ్మితే డొక్క జీలాలా, కొయ్య మీద పడాలా, సచ్చితే అప్పుడు అబ్బా చేసిండు అయ్యా. ఇది మన హృదయానికి అర్థం కాల. నీ హృదయానికి ఇది అర్థం కాక చిన్నదే కదా, తప్పించుకున్నాం కదా అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఆ స్థితిలో, ఆ కృప మరణకరమైన పడకలో పడకుండా లేవనెత్తిందే, అది అద్భుతం, అది ఆశ్చర్యకార్యం. ఇప్పుడు ఆయన అంటాడు, దేవుని ఎరిగితే నువ్వు అద్భుతాలు చూస్తావు. దానియేలుకు దేవుడు బ్రహ్మాండంగా తెలుసు, బాగా తెలుసు. అందుకే ఒకరోజు రాజు దానియేలు సింహాల బోన్లో వేయబోతుంటే సరదాగా వెళ్ళిపోతున్నాడు. ఒక్క మాట కూడా, వరే నేను ప్రధానమంత్రిని, నువ్వు రాజు అయితే కావచ్చు, నీ తర్వాత నేనే అధికారిని, సరే దాన్నే ఉందిలే, చర్చికి బాగూడదు అంటావు అంతే కదా, సరే మానుకుంటాలే అని అనలా. వేసేసాడు. సింహాల బోన్లు వేస్తే సింహాలు ఏం చేసేది? మీద పడ్డాయా? అప్పటికి ఉపవాసాలు, ఆకలితో ఉన్న సింహాలు దానియేలు దగ్గర మౌనంగా ఉన్నాయి. ఆ సందర్భాన్ని చూసిన మనిషికి ఏమనిపించుంటుంది? ఒకరోజు ఒక భయంకరమైన శక్తి, ఇప్పుడు అందరూ మన రాష్ట్రంలో ప్రాముఖ్యంగా ఎలుగెత్తి ఆరాధన చేసే బలమైన శక్తి, నేను వెళ్ళి నిలబడితే నా ముందు సాగిలు పడి గిలగిలు కొట్టుకుంటుంటే మా నాన్న అంటాడు, నా కొడుకే కదా, నేను పొర్లు దండాలు పెట్టిన ఈ శక్తి నా కొడుకుని చూసి భయపడుతుంది ఏంటి? నేను చెప్పాను, నన్ను చూసి కదా భయపడుతుంది, నాలో ఉన్న ఏసై కనపడుతుంది, దానికి ఏసైని చూసి భయపడుతుంది. గొప్ప కార్యమా కాదా? అది హృదయానికి గోచరం అవుతుందా మనకి? ఈరోజు మన జీవితంలో మీరందరూ మందిరానికి వచ్చారు, కానీ గుండెల్లో తెలియని గూడు కట్టుకున్న రహస్య కన్నీళ్ళు చాలా ఉన్నాయి, నాకు తెలుసు. కానీ వాటన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందాలని నీకు ఆశ ఉంది, కానీ విడుదల పొందేటట్లు చేయగల దేవుని నువ్వు ఎరిగినవా? పాట పాడుతావు, వాక్యం వింటావు, చేతనేం చేస్తావు, యువకలిగింది ఇస్తావు, మరలా వెళ్ళిపోతున్నావు, కానీ అసలు దేవునితో నీకు ఆ కనెక్షన్ ఏది?
నేను పూనుకున్న పని, నేను పూనుకున్న ఈ భక్తి, నేను పూనుకున్న ఈ విశ్వాసం సామాన్యమైనది కాదు. ప్రపంచమంతా దీన్ని ఒప్పుకుంటుంది, వ్యతిరేకిస్తుంది, మన వల్ల కాదంటుంది. అలాంటి గొప్ప భక్తిని నేను పూనుకున్నాను, గొప్ప పనికి నేను పూనుకున్నాను. మరి ఈ పనిలో దేవుడు నాకు ఎంతవరకు సహాయం చేస్తాడు, ఎన్ని అద్భుతాలు చేస్తాడు నా జీవితంలో అన్న ఆలోచన నీకు వస్తే నువ్వు ఇక ఎన్నటికీ యేసయ్యని విడిచిపెట్టావు. తాటాకు చప్పుళ్ళు మాటలేనావు, సాతాను కుతంత్రాలకు మైండ్ చెవి ఒగ్గావు. నీ మైండ్ పోనీవు. అసలు చిన్న చిన్న పిల్లకాయ మాటలకు నీ చెవిలో స్థలం ఉండదు. ఏంటి చిన్న చిన్న పిల్లకాయ మాటలు? అదిట్ట ఇదిట్ట వాడిట్ట ఇడిట్ట ఇట్ట అంటమ్మా, అట్టంట అయ్యా ఇట్టంటే అన్నిటికి చెవే పక్కపో, నాకు చాలా పనులు ఉన్నాయి అనాలి పెద్దోడైతే. అర్థమైందా? రాజు కూడా నానా మా స్కూల్ ఎంత పెద్దది నానా, ఇప్పుడు నేను వినాలి ఆ వ్యవహారం అంతా. నా మైండ్లో పోరా నువ్వు పక్కగాని కాదు, వాడు బాధపడతాడు. అవునా నాన్న? మా స్కూల్లో ఎస్ఐ ఉన్నాడు నాన్న. అవునా నాన్న? పిల్లకాయ మాటలు, పిల్లకాయలు వినాలి. చాలా పనులు ఉన్నాయి మనకి, చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా బాధలు, సమస్యలు ఉన్నాయి, అవసరాలు ఉన్నాయి, దేవుడి దగ్గర పొందుకోవాల్సి ఉన్నాయి. అసలు దేవుని దగ్గర చేరాలి. మనం ఒక యాత్రలో, ఒక ప్రయాణంలో ఉన్నాం. ఏదో బతకడానికి ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక పని చేసుకుంటున్నాం. కానీ ఆశ అయితే పరలోకం వెళ్ళిన తర్వాత నాకు బహుమానం ఏంటి, నా జీతం ఏంటి, నేను చేసిన క్రియలకు నాకు ప్రతిఫలం దేవుడు ఎట్లా ఇస్తాడు, నా మాటలు నా క్రియలు ఏమైనా చక్కకున్నాయా లేవా, పొరపాటున ఏమైనా సరిదిద్దుకోవాలన్న భయం విశ్వాసకు ఉండాలి. అది దేవుని ఎరగటం అంటే ఖచ్చితంగా ఇది ఉండాలి. ఎందుకంటే ఎంతకాలం ఉంటాం, ఏది శాశ్వతం కాదు. ఈరోజు మందిరం కడుతున్నాం, సంకలం కొన్నాం. కొండేపు జిల్లాలో మన మందిరం అంత పెద్ద మందిరం లేదని బాగానే ఉంది. కానీ మన ఈ మందిరం సంగతి ఏం చేశారు మీరు? ఆ దేవుణ్ణి ఎరిగి ఉంటే ఇవన్నీ మనకు చాలా చిన్నగా కనపడతాయి. తెలియనోడే ఇల్లు ఏడ కడుతున్నారు, మందిరం పైన, మళ్ళా మందిరం పైన కడుతున్నారా, పిల్లకాయ వారం. ఎరిగి ఉన్నాడైతే ఆ మాటలు మాట్లాడ్డు. దేవుణ్ణి ఎరిగినోడైతే పెద్దలకు కూడా తగులుతాం. ఏసరక్తమే జయం. గట్టిగా అల్లు చెప్పండి. దేవుణ్ణి ఎరిగినోడైతే అలాంటి చిన్న చిన్న వాటి మీద మనసు పెట్టడు. ఇది ఆఫ్టర్ ఆల్, ఇది కట్టడంతో కట్టబడిన ఆలయం. ఆఫ్టర్ ఆల్ ఆ కట్టడానికి కారణం ఏంటంటే ఈ ఆలయాలు కట్టడానికి పూనుకున్నాం మనం మొదట. హల్లెలూయా. మనం పూనుకున్నది ఏ ఆలయం కట్టడానికి? ఆలయం కట్టడానికి కాదు. హృదయంలో దేవుడు గూడు కట్టుకొని ఉండే ఆ దేవాలయం ఉందే. దైవజనుడైన పౌలు గారు చెప్తారే, ఈ దేహము దేవుని ఆలయము, అందులో ఆయన నివాసం ఉన్నాడని మీరు ఎరుగరా అంటాడే. ఆ ఆలయాన్ని కట్టడానికి మనం పూనుకున్నాం. ఆమేన్. నేను పూనుకున్నాను అన్నయ్య, నువ్వు కట్టు, ఇదిగో ఇటు కానీ నువ్వు అందిస్తున్నావు. మీకు అర్థం కాలా? నేను పూనుకున్న ఆలయం కట్టడానికి, అన్నయ్య నువ్వు కట్టగలవు నాకు తెలుసు అన్నయ్య, ఇదిగో ఇటుక తీసుకో అంటున్నావు. ఇదిగో ఇసుక తీసుకో, ఈ మాలు తీసుకో, ఈ తూకం తీసుకో, ఈ మట్టపు గుండు తీసుకో, ఈ తాపి తీసుకో. నీ అర్పణ, నీ ఆలోచన, నీ సహాయం సమస్తం ఎందుకయ్యా అంటే మనమందరం కలిసి గొప్ప పనికి పూనుకున్నాము. ఆ పని నశించిపోతున్న ఆత్మలో ఆలయముగా నిర్మించడమే. ఇది ఉద్దేశం. ఈ ఉద్దేశంలో నువ్వు దేవుని ఎరిగి పని పూనుకుంటే గొప్ప కార్యాలు దేవుని జీవితంలో చేస్తాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మేబీ 3వ వచనం అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం. అబ్బా చాలమ్మా. జరుగునని మేము తలంచని కార్యాలు. నా వైపు చూడండి. ఆయన చెప్తున్నాడు, ఇట్లా జరిగిద్దని ఊహించలేదయ్యా. భార్య మారుతుందని, నా భర్త మారుతాడని, నా పిల్లలు బాగుపడతారని నా ఊహలో కూడా లేదయ్యా. నేను ఇల్లు కడతానని, మా బ్రతుకులు బాగుపడతాయని నా జన్మలో ఊహించలేదయ్యా. అయితే ఏమైంది? జరుగునని నీవు ఊహించని కార్యాలు ఆయన నీ కోసం చేశాడంట. ఆయనని ఎరిగితే ఈ మాట నీ జీవితంలో జరుగునుగాక. నువ్వు నమ్మిన యేసయ్య అలా చేయగలడు. ఆ కింద చెప్తాడు, నీ వంటి దేవుడు, ఆ 3వ లైన్ చదవమ్మా. అలాంటి కార్యాలు చేయగల ఏ దేవుణ్ణి ఎవరు ఏ కాలంలో చూడలేదంట. చప్పలు కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
హల్లెలూయా. అంటే ఒక్కసారి కనుక నువ్వు దేవుని అర్థం చేసుకోగలిగితే, దేవుడి మీద మనసు నిలపగలిగితే, నువ్వు పూనుకునే ప్రతి పనిలో నీకు ఆశీర్వాదమే ఉంటుంది. గొప్ప కార్యాలు చూస్తావు. ఎందుకని? నువ్వు పూనుకున్న పని గొప్పది కాబట్టి నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. ఇప్పుడు రేపు పొద్దున ఆ మందిరం కట్టగానే దేవుడు ఈ పరిచర్ని ఎట్లా ఆశీర్వదించబోతున్నాడో, ఆ మందిరంలో పాలు ప్రతి కుటుంబాన్ని, ప్రతి జీవితాన్ని, ప్రతి హస్తాన్ని దేవుడు ఎంత గొప్ప చేయబోతున్నాడో రాబోయే రోజుల్లో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని రాకడ ఆలస్యమై మనం బ్రతికితే కొండేపిలో ఖచ్చితంగా ఘనమైన కార్యాలు మనం చూద్దాం గాక. నో డౌట్ దేవుడు దీవిస్తాడు. అయితే సింహాల నోళ్ళు మూయటమే కాదు, నీ చుట్టూ అలుముకున్న నీ సమస్యలు ఉన్నాయే, ఆర్థిక లేమి, అనారోగ్య సమస్య, కుటుంబంలో అసమాధాన సమస్య, ఈ భార్యాభర్తల మధ్య, కుటుంబాల మధ్య, పిల్లల మధ్య ప్రతికూలమైన సమస్యలు ఉన్నాయే, తొక్కి నార్తీయాలు వేస్తున్నాం. మనం ఎందుకు వస్తాయి? నాటకాలు ఆడితే పాము దగ్గరికి వచ్చి ఇట్టి బొస కొడుతుంది. అది పాములోడి కాడ కొట్టమను పడుతుందా? అంతే. తన్నే గురువు అని సామెత పుట్టినాయి, అందుకే పుట్టినాయి. తంతుంటేనే ఏంటుంది మాట, తన్నపోతే ఏనట్లా అన్నట్టు మాటలు ఎందుకు అన్న వాక్యం చెప్పన్నా. ఇదే వాక్యం. హల్లెలూయా. ఎవరైనా అంతే అన్న, మనమైనంతే, వాళ్ళైనంతే. దేవుడు కుటుంబ వ్యవస్థని ఆయన ప్రేమించి ఘనపరిచి గొప్ప చేశాడు. ఆ గొప్ప స్థితి దేవుని ఎదుట మనం ప్రజెన్స్ చేయాలి. దాన్ని రాంగ్ రూట్కి తీసుకెళ్ళకూడదు. పిల్లలైనా మరలా చెప్తున్నా, ఈ జీవితం కాదు, ఈ కుటుంబం మంది కాదు, ప్రతి చోట నువ్వు కావాలని చూడు, ఈ క్షణమున నేను బ్రతికున్నానంటే కృప, ఈరోజు సజీవునిగా నీ కృప. అంటే నా ఇది నేను పాట ఉంది కేశవ గారి పాట, ఎందుకని దైవజన్ పౌలు గారు అంటారు కదా, నేను నా సొత్తు నీదే. భార్య దొరికిన వానికి భార్య యెహోవా ఇచ్చిన దానం, ఓకేనా? పిల్లలు యెహోవా ఇచ్చు బహుమానం అని లేదా? నువ్వు నీ సొత్తు కాదు, నీ భార్య దేవుడిచ్చిందే, నీ పిల్లలు ఆయన బహుమానమే, ఇల్లు ఆయన కృప, స్థలం ఆయన కృప, ఉద్యోగం కృప, సింహాసనం కృప, ఇంక నీదేముంది? మొత్తం ఆయనదే కదా. మరి ఆయనది ఆయనకు మర్యాదగా సెట్ చేసి అప్పచెప్పాలి కదా. పాడు చేస్తే ఎట్టా? అక్కలైనా అన్నలైనా ఆయన దాన్ని సెట్ చేయాలి కదా, పాడు చేయకూడదు కదా, మరి భద్రం చేయాలి కదా. మరి నువ్వేం చేస్తున్నావు? ఒక ఆయన ఇంత కుక్క పిల్ల ఉంది, ఆ కుక్క పిల్ల 25,000. ఎంత? 25,000. ఆ కుక్క పిల్లని చూసి, అన్నయ్య ఇది భలే ముద్దుగుంది అన్నయ్య, ఇది నాకు అన్నయ్య. నేను చూస్తాను వాళ్ళిద్దరు వ్యవహారం. ఆయన దాని గురించి గొప్ప గొప్పగా చదువుతుండు. ఆ దేశంలో పుట్టిద్ది, ఈ దేశంలో పుట్టిద్ది, దాన్ని అది తింటది, ఇట్లా ఉంటుంది, దానికి ఈ టైంలో నిద్రపోవాలి, ఈ టైంలో ఇదేని చెప్తుంటే ఆయన అన్నాడు, అబ్బా దాని గురించి నాకు వదిలేను, నేను చూసుకుంటాను అన్నయ్య అన్నాడు. మరి దీని రేటు చాలా ఎక్కువ అన్నా, మరి ఎట్లా అన్నా? అన్నయ్య 25,000 కదా, ఇంకొక 5,000 ఎక్కువ ఇస్తా, 30,000 ఇస్తాను, కానీ నాకు ఒక పెళ్ళి అన్నయ్య. నేను బయటకు వచ్చినాక అన్నాను, అన్న మన విశ్వాసులు మనకి ఎందుకన్నా ఈ కుక్కలు ఇవన్నీ మనం పెంచుకోకూడదన్నా, దేవదూతలు మనల్ని కాపలా ఉంటారు. ఆయన అప్పచెబితే శత్రువుకి ఇంకా దేవదూతలు కాదు, కుక్కలు కాదు, సింహాలు పెట్టినా కూడా అప్పచెబుతాడన్నా. వద్దన్నా. లేదు లేదు అన్న, బాగుంది పెంచుకుంటానన్న. తీసుకెళ్ళాడు. కుక్క పిల్లని ప్రేమగా తీసుకెళ్ళాడు. ఒక రోజంతా కుక్క పిల్లతోనే ఉన్నాడు. రెండో రోజు కూడా కొద్ది సమయం కుక్క పిల్లతో ఉన్నాడు. మూడో రోజు గొలుసుకేసి కట్టేశాడు, బండి వేసుకొని ఊర్లోకి ఊరేగటానికి పోయాడు. దానికి కూడూరు పెట్టాలా? దానికి 2 పూట్ల స్నానం చేయాలంట. 25,000 కుక్క పిల్లకి ఎవరు స్నానం చేయాలా? అన్నం లేదు, నీళ్ళు లేదు. ఎప్పుడో వస్తాడు, రాత్రి మిగిలిన సద్యాన్ని వేస్తాడు. దానికి ఫ్రెష్గా మ్యాగీ ఉంటుంది. అలాంటి ఫుడ్ కుక్కకి సపరేట్గా ఉంటుంది. మామూలుగా అన్నం గిన్నం తిందో, నువ్వు తినాల్సింది ఆ గడ్డి అంతా. కుక్క తిందది, అందుకే పుట్టిందేమో. ఛీ కుక్కలు కూడా తినవి అని అందుకే పుట్టిందేమో. అది అన్నం తిందో, సామాన్యమైన భోజనం తిందో. చికెన్ కొట్టుకెళ్ళి ఫ్రెష్గా చికెన్ తెచ్చి పెట్టాలి దానికి. నువ్వు వండుకుంది మిగిలిపోయింది అయితే తిందో. అది కాస్ట్లీ కుక్క పిల్లది. అట్లాంటి కుక్క పిల్లని తెచ్చి ఇంట్లో పెట్టి ఊర్లో ఊరేగుతా ఉన్నాడేనా వదిలేసి. 10 రోజులు బక్కసిక్కిపోయి చర్మం అంతా ఏలబడిపోతా ఉంది. ఎత్తుకొని వచ్చాడు.
అయిందన్నా, ఏంది ఎట్టయిపోతుందన్నా. దీని పరిస్థితి ఏంటంటే అప్పుడు ఆయన చెప్పాడు, అన్న 3 బాగానే ఉన్నా, తర్వాత నా పనికి నేను వెళ్ళిపోయానన్నా. అప్పుడు ఆయన చెబుతున్నాడు, ఈ కుక్క పిల్లకి మనుషుల సహవాసం లేకపోతే, మనుషులు పలకరించకపోతే దిగులతో బలహీనమైపోద్దంట కుక్కపిల్ల. దానికి కావాల్సిన భోజనం పెట్టకపోతే బక్కచిక్కిపోద్దంట. సరే ఎట్టకొట్ట దీన్ని బాగు చేసుకుంటా అని చెప్పి మరలా తీసుకెళ్ళి ఏదో మందులు ఇచ్చి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. మరలా ఆయన పని మీద ఆయన వెళ్ళిపోయాడు. కుక్కపిల్ల చచ్చిపోయింది. ఇప్పుడు కూర్చున్న 30,000 ఒక పిల్ల, 50,000 ఒక పిల్ల, ₹1,00,000 ఒక పిల్ల నెత్తినూరు కొట్టుకుంటే వస్తుందా? మనం దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని మనమే కాపాడుకోవాలి. దేవుడు అంటాడు, నీ సమాధానం లేదా, డబ్బు లేదా, ఆర్థిక స్థితి బాగలేదా, అనారోగ్య పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయా, ప్రభు దగ్గర మోకరించి మొరపెడితే నువ్వు వినలేదా? నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానన్న మాట వినలేదా? ప్రార్థన ఆలకించే మాట వినలేదా? కన్నీళ్లు తుడుస్తానన్న వాగ్దానాలు వినలేదా? మరి ఈ మాటలు నీకు నమ్మకం లేదా? ప్రభుని అడగలేవా? కూర్చొని మోకాళ్ళ మీద మొరపెడితే గింగిరాలు తిరుక్కుంటూ రావాలి నీ ప్రతికూలమైన సమస్యలన్నీ సమాధాన పడ్డానికి. దేవుడు అలా చేయగలడు, అద్భుతాలు చేస్తాడు. అలాంటి అద్భుతాలు చూసంట అన్ని జనులు చెప్పుకుంటారంట, ఏ దేవుడు ఏ కాలంలో ఏ మనుషులకి ఇట్లా చేయలేదురా నాయన, నీ కోసం ఆయన వస్తుంటే నీ ఎదురుగా ఉన్న పర్వతాలు తత్తరిల్లిపోయినాయి అని చెప్పుకుంటారంట అన్ని జనులు. అలాంటి నిన్ను ఎప్పుడైతే ఆయనను ఎరిగి, ఆయనను ధ్యానించి, ఆయనను తెలుసుకుంటావో, ఆయన పరిశుద్ధత, ఆయన మహిమ, ఆయన ప్రేమ, వాటిని గురించి ధ్యానం చేయటం మొదలు పెడతావో, యేసయ్య అంటాడు నిన్ను నీ పిల్లల్ని అంచెలంచెలుగా గొప్ప చేస్తాడంట. చప్పలు కొట్టు గట్టిగా. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 34వ వచనంలో రాస్తాడు చూడండి. కీర్తనల పుస్తకం 37వ అధ్యాయం 34వ వచనంలో చెప్తాడు చూడు. దేవుణ్ణి కొరకు కనిపెట్టుకోనున్న వారు భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను ఏం చేస్తాడంట? తర్వాత భక్తిహీనులు నిర్మూలము అవ్వటము నువ్వు చూస్తావు. హలో, ఈరోజు క్రైస్తవులకున్న ప్రాముఖ్యమైన మొట్టమొదటి ప్రశ్న ఏంటి తెలుసా? నేను చర్చికి వస్తుంటే నా పరిస్థితి బాగాలేదు, వాడు ఊరి మీద పడి ఊరేగుతుంటే వాడు మాత్రం బాగా సంపాదించుకుంటున్నాడు, వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు, వాళ్ళు మాత్రం బాగున్నారన్న ఈ ప్రశ్న లేదంటారా? యథార్థంగా చదువుదాం. నాకు కూడా ఉంది, మీకు కూడా ఉంటే ఒకసారి అల్లు చెప్పండి. అబ్బా చూసారా, నిజం ఒప్పుకోవాలి, ఉంది, నాకు కూడా ఉంది. నేను కూడా అనుకుంటా ఈ తాగుబోతుడు ఆశీర్వదించబడుతుంది, కానీ ఇంత సేవ చేద్దని నాకెందుకయ్యా ఇంకా ఆర్థిక సమస్యలు అని అడిగేవాడిని. అయితే అది ఒకప్పుడు పరిణితి లేని సేవలో ఉన్నప్పుడు, ఇప్పుడు కొంచెం పరిణితి చెందాం సేవలో ఒకప్పుడు. అయితే నీకు సమాధానంగా దేవుడు చెబుతున్నాడు, చూడు ఆయన కొరకు కనిపెట్టుకొని ఆయన సన్నిధిలోనే ఉండు, ఆయనని ఎరిగినే ఉండు, ఆయన నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడంట. దేవునికి స్తోత్రం. నిన్ను హెచ్చిస్తాడు. హెచ్చించడమే కాదు, ఏ భక్తిహీనులు నిన్ను కలవరపరిచారో ఆ భక్తిహీనులు నిర్మూలమగటం నువ్వు చూస్తావు. ఈ మాట చదివినప్పుడు నాకు భయం వేసింది. ఎందుకో తెలుసా? భక్తిహీనుడి గురించి మనం ఆలోచన చేసామా? వాడు మరి మన కళ్ళ ముందు నాశనం అయిపోతుంటే బాధ కాదా? ఇప్పుడు మన ఇంటి పక్కనే ఉన్నారమ్మా మన బంధువులు, వాళ్ళు చర్చికి రారు, మూర్ఖమైన మనుషులు, బాగానే ఉంటారు, కానీ సడన్గా చచ్చిపోతాడు ఇంట్లో ఒక వ్యక్తి. పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడ్డట్టు కదా? నిజానికైతే బాధ కాదు మనకదే, నిర్మూలం అయిపోతారు అంతే. కానీ దేవుని కొరకు నిలబడిన నిన్ను ఆయన ఊరకే వదలడు, నీ వలన గొప్ప కార్యాలు జరిగిస్తాడంతే. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, నేను ముగిస్తున్నా. పేతురు యేసు ప్రభుని నమ్ముకున్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ పేతురు జీవితంలో ఎన్ని ఆలోచనలు చూడండి. పేతురు, నువ్వు నా మందని గాయ, నా గొర్రెల మేపు, నా కోసం నిలబడంటే నేను కావద్దు ఎవరయ్యా, ఫస్ట్ నేనే ఉంటానన్నాడు. వాళ్ళు వచ్చి యేసుప్రభుని పట్టుకోగానే ఫస్ట్ ఉరికింది పేతురే. అర్థమవుతుందా మీకు? పేతురు అన్నిట్లో ఏలు పెడతాడు, యేసుప్రభు జీవితంలో అన్నిట్లో ఏలు పెడతాడు. చివరికి మొత్తానికి దూరం అయిపోయింది పేతురే. కానీ మరలా దగ్గర చేరిన తర్వాత పేతురుని దేవుడికి ఎట్లా వాడుకున్నాడు చూడండి. హలో,
పేతురు మొట్టమొదట యేసుప్రభు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్మను పొందుకొని మేడగదిలోంచి కిందకు వచ్చారు, సేవ చేద్దాం అనుకున్నారు. ఇదిగో నువ్వు పెరిదేపు వెళ్ళు, నువ్వు అనకలపూడి వెళ్ళు, నువ్వు తాటాగలపాలెం వెళ్ళు, నువ్వు జాలపాలెం వెళ్ళు, నేను కొండేపులో చేస్తానని చెప్పి నలుగురు 4 దిక్కులకి వెళ్ళి పేతురు యోహానులు బయలుదేరి వెళ్తుంటే దేవాలయంలో కుంటోడు ఉన్నాడు. ఎన్నిసార్లు చూసింటాడు పేతురు వాడిని అక్కడ. యేసుప్రభుతో దేవాలయంలోకి వెళ్ళా, యేసుప్రభుతో పాటు ఆ సేవలో పాల్గొన్నాడు కదా, కానీ ఎప్పుడూ ఆ కుంటోని దృష్టించలేదు. కానీ ఈసారి పేతురు గురిగా కుంటోడి దగ్గరికి వెళ్ళాడు. ఏందిరా కుంటోడా అయ్యాడు కూర్చున్నావు, అయ్యా ఏదైనా డబ్బులు ఇస్తారని కూర్చున్నాను అయ్యా. అప్పుడు ఆ పేతురు కుంటివాడిని చూసి అన్నాడు, నాకు కలిగింది నీకు ఇస్తున్నా. ఏం ఎరిగి ఉన్నావు? నేను ఎరిగింది చెప్తున్నా. ఏం ఎరిగి ఉన్నావు? నేను ధ్యానించి తెలుసుకున్నది చెప్తున్నా. ఏం తెలుసుకున్నావు? యేసు నామములో లేచి నడువు, నీ బలహీనత తొలగిపోతుంది. యేసు నామములో దిగ్గున లేచి నడిచాడంట. హల్లెలూయా. ఒక్క మాట పేతురు, ఇంతకుముందు వ్యవహారం లేదని కాడ ఎక్కడ ఇంత ఉద్యోగం, మేడగదిలో ధ్యానిస్తే దొరికింది ఉద్యోగం. దేవుడు ఎవరో తెలుసుకుంటే దొరికింది ఉద్యోగం. ఇప్పుడు మనలాంటోడికి నడుంటే, పేతురు కుంటూ నడిచేది కాదు కానీ అట్టనే ఒక హాస్పిటల్ కట్టు, అట్టనే ఒక చర్చి కట్టు, అట్టనే నేను డబ్బులు ఇరాదా, సాగు తెలివితేటలు వాడి దేవుడు చేసే అద్భుతాలని, దేవుడు చేసే కార్యాలని మిస్లీడ్ చేస్తారు. కానీ పేతురు జీవితంలో దేవుడు ఎంత అద్భుతం చేశాడు, గొప్ప కార్యం అది. అంతటితో పోయిందా? 3000 మంది రక్షణ పొందారు, 5000 మంది రక్షణ పొందారు. చచ్చిన దెబోరాని చచ్చిపోయి మంచంలో ఉంటే యేసునామములో లేవమని చచ్చినామని లేపి కూర్చోబెట్టాడు పేతురు. గొప్ప కార్యాలు ఎట్లా చేసావు పేతురు అంటే, పేతురు ఏం మాయమంత్రం శాతపడి ఏం చేయలా, మోకరించి ప్రార్థన చేసి ప్రభుని అడిగాడు, పొందుకున్నాడు అంతే. అందుకని పదే చెప్తా, మీకు వచ్చిన రాకపోయినా మోకలు వేసి ప్రార్థన చేయండి. ఏసయ్యా 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 అనండి. మూర్ఖులైన మనుషులు కూడా మారుమనసు పొందుతారు మీ దెబ్బకే. ఆ వాతావరణం ఇంట్లో రావాలి. కుటుంబంగా కలిసి కూర్చొని, లేకపోతే వాళ్ళు ఏకీభవించట్లేదా, నువ్వే మోకరించి చేతులెత్తి స్తుతి చెప్తుంటే బాణంలో పొడుచుకుంటే ఎంత వేస్తున్నాం వాళ్ళు. నేను రాత్రి ఒక అన్యుడు ఎవరో ఏదో చేశారని, అనారోగ్య సమస్య ఉందని బాధపడతా నన్ను పిలిచాడు. నా ప్రార్థన చేసేయాలి నన్ను ఒకసారి. రాత్రి వెళ్ళిన అక్కడికి వెళ్ళి ప్రార్థన చేద్దామని షాప్లోకి వెళ్ళి కొబ్బరి నూనె ప్రార్థన చేసేసి స్తుతి చెప్తుంటే అతను అంటాడు, తర్వాత నేను వెళ్ళిపోయిన తర్వాత అన్న ప్రార్థన చేస్తుంటే నా అరికాల నుంచి నన్నెత్తి వరకు వైబ్రేషన్ వచ్చింది నాకు. అని పోయింది మొత్తం, ఉన్నదంతా యేసు నామంలో పోయింది. యేసయ్య నామం ఉచ్చరిస్తుంటే వైబ్రేషన్ వస్తుంది అక్కడ. దురాత్మలు వెళ్ళిపోతాయి, బలహీనతలు వెళ్ళిపోతాయి, రోగాలు తగ్గిపోతాయి, దరిద్రం పారిపోతాయి యేసు నామంలో. గొప్ప కార్యాలు చూస్తావు. నువ్వు ప్రభు సన్నిధిలో ఉండి ప్రభుతో ఉంటే, ప్రభుని ఎరిగి ఉంటే గొప్ప కార్యాలు చేస్తావు. నువ్వు చేస్తావు, నువ్వు చూస్తావు. అన్యుడు విగ్రహాలు అమ్ముకునే బొమ్మలు, దేవుడు బొమ్మలు అమ్ముకునేవాడు అబ్రహాము. నిరుపేద అని చెప్పాలి. నెత్తి మీద బొమ్మలు అమ్ముకునేవాడికి ఎన్ని డబ్బులు ఉంటాయి? నిరుపేద. చచ్చిపోయేటప్పుడు అబ్రహాం పరిస్థితి ఏం తెలుసా? నీకుంటే 10 ఎకరాలు ఉంటాయి, నాకుంటే 4 ఎకరాలు ఉంటాయి. కానీ అబ్రహాం ఆస్తి అని తెలుసా? ఒక దేశం అబ్రహాం పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాడు దేవుడు. ఒక దేశం అమ్మా, ఒక దేశము అబ్రహాం పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది. ఇప్పుడు కొట్టుకుంటుంది ప్రపంచం దానికోసమే. వాళ్ళు పట్టా చూపిస్తారు, దేవుడు మాకు ఇంతవరకు గీత గీసి ఇచ్చాడు రా, ఇదిగో ధర్మశాస్త్రంలో రాసింది, రిజిస్ట్రేషన్ రాశాడు, ధర్మశాస్త్రం రాసి పెట్టాడు. ఇంతవరకు నీ హద్దు, తూర్పునిది, పడమరిది, ఉత్తరమిది, దక్షిణమిది, ఇది మొత్తం నీది, నీ పిల్లలదే. హద్దులో అసలు నువ్వే కూడా స్వాధీనం చేసుకోవడానికి పిల్లలు పెరిగి పెద్దోళ్ళైనా కొట్లాడకపోతున్నారు. ఇప్పుడు ఒక దేశం ఊహించుంటాడా అబ్రహాము? పెట్టుకొని బయటకు వస్తున్నప్పుడు చుట్టాలు, బంధువులు, బాబాయిలు, మేనత్తలు, మేనమామలు, ఏందిరా ఏడకురా, మా పెదనాన్న అన్నాడు చచ్చాడు, మా పెదనాన్న చచ్చిపోయాడు. కానీ హోరా పేపుని నమ్ముకున్నామంటగా. అవును పెదనాన్న, ఏమన్నా వస్తాయా? అప్పుడు నా పరిస్థితి ఏం తెలుసా? ఎక్కడ ఉంటానో తెలియదు, ఏ ఊరు వెళ్తానో తెలియదు, ఏ రాష్ట్రంలో ఉంటుంది, ఎవరన్నం పెడతారో తెలియదు. నా పరిస్థితి అది. అప్పుడు ఏమన్నా ఇస్తారా, ఏమన్నా వస్తాయా? ఏమి రావు పెదనా. మరి అట్ట చేస్తావు, అదే ఏమి రాకుండా ఎట్ట చేస్తావు? లేదు పెదనా, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయనకు నేను ఆ మాట చెప్పడం నాకు ఒక ఆధారమే లేదు అసలు. నోటి మాటే ఆశీర్వదిస్తాలే పెదనా, దేవుడు ఇస్తాలే పెదనా. ఈవెన్ సెన్స్లోకి వచ్చిన తర్వాత కూడా ఏమైనా జీతం వస్తుంది, ఏమైనా సంపాదిస్తామని పెడతావా? ఈరోజు నేను అనేకులకు ఉపకారం చేయటం
మా పెద్దమ్మ చూసినప్పుడు నోటి మీద వేలేసుకొని చూస్తూ ఉంటుందట. ఇద్దరిని కూర్చోబెట్టి ప్రభు గురించి చెప్తే అన్ని తీర్మానాలు చేసుకొని, అయితే ఇప్పుడు మేము ఎన్ని వదిలిపెట్టి రావాల్సిందేనా అన్నాడు. మరి వదలక ఏం సంకలం పెట్టుకుని వస్తావా? ఇప్పుడు కార్తీక మాసం, ఇంటి పక్కన శివాలయం, మామూలుడు కాదు, ఇంకా ఒక్క టవల్ ఒక్కటే ఉంటాడు, తిరుగుతూనే ఉంటాడు దాని చుట్టూ చల్లనీళ్ళని పట్టుకొని బోరింగ్ కొట్టుకొని పోసుకొని. అలాంటి స్థితిలో ఉన్నాడు. ఒక్క మాట దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పినప్పుడు, ఇప్పుడు ఆ ఊర్లో ఆ ప్రజలు కొంతమంది చూస్తున్నప్పుడు రే బాగానే దీవించబడుతున్నాడు అనుకుంటున్నారు, కానీ ఇది కాదు దీవెన, పరలోకంలో నిలబడ్డప్పుడు వచ్చేది ఆశీర్వాదం. అది హల్లెలూయా, అది దీవెన, అది ఆశీర్వాదం. అయినా భూమి మీద కూడా దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడు చూడు. అబ్రహామును ఆశీర్వదించాడా? ఒక దేశం ఇచ్చాడు దేవుడికి. మీకు ఆ విశ్వాసం ఎందుకు రాదు? అబ్రహాము నమ్మింది మనకెందుకు ఇవ్వడు? మీ విశ్వాసం ఎట్లుండాలంటే షడ్రక్ మెషక్ అబేద్నెగో లాగా ఉండాలి. ఎంత గొప్ప దేవుడు అండి. వాళ్ళకి అసలు ఈ ఆధారం సంబంధమైన మాటలు లేవు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, చేతులెత్తి చెప్పండి. వారికి ఈ ఆధారం లేదు, రాయబడిన సంగతులు లేవు, కానీ వాళ్ళు నమ్మారు. కానీ దేవుడు మనకిచ్చాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని రాజు పిలిచాడు, ఈ బొమ్మకు దండం పెట్టకపోతే మిమ్మల్ని అగ్నిగుండం లేస్తారు, అందరూ పెట్టండి నేను. వాళ్ళు పెట్టలేదు. వాళ్ళకు లోపల భయం ఉంది, అగ్నిలో పడి చచ్చిపోతామని భయం ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, ఫస్ట్ డైలాగ్, అయ్యా మేము దాన్ని పెట్టకూడదయ్యా, మేము దేవుడు నమ్ముకున్నాము, దేవుడు సర్వలోకాలు సృష్టించిన దేవుడు ఆయన, మమ్మల్ని ఆయన కాపాడుకుంటాడయ్యా. తేడా పడింది. అగ్ని 7 అంతలైంది, ఇంకా పట్టుకొని ఈడ్చుకొని రండి లోపలికి. మరలా ఒక డైలాగ్ మాట్లాడుతున్నారు వాళ్ళు. ఏమంటున్నారంటే, అయ్యా మేము దేవుడు నమ్ముకున్నాం, ఇప్పటిదాకా చేసింది ఏది చేసాం, ఇప్పుడైతే దేవుడు నమ్ముకున్నాం, మమ్మల్ని దాంట్లో వేస్తే దేవుడు కాపాడుతాడో మాకు తెలుసు, ఒకవేళ కాపాడకపోయినా మేము దాంట్లో పడి చచ్చిపోతాం, కానీ అబద్ధాన్ని నిజమని ఒప్పుకోమంటే మా వలన కాదయ్యా. ఇక చేతులు కాళ్ళు కట్టేసి అగ్నిగుండం దగ్గర తీసుకెళ్తున్నారు. మధ్యలో మనం ఆపుదాం వాళ్ళని. షడ్రకో మెషకో, హలో ఇంకొక నిమిషంలో మీరు అగ్నిలో పడతారు, ఏందిరా మీ ధైర్యం? వాళ్ళు ఏం చెప్తారు? ఏం చెప్తారు? నేను ఆ మాటలు చదివేటప్పుడు అక్కడికి వెళ్తాను. నేను ఆ రాజు సింహాసనం దగ్గరికి, ఆ జనాల దగ్గరికి, షడ్రక్ మెషక్ అబేద్నెగో పక్కనే తిరుగుతుంటా పోయి ఆ మాటలు బైబిల్ చదువుతున్నప్పుడు మైకి పెట్టి, ఏంది మీ ధైర్యం? 5 నిమిషాలు చచ్చిపోతారు, ఏందని ఇంత ముండితాను అంటే, అప్పుడు వాళ్ళు చెప్తారు, మొన్నే దానియేలు సింహాల బోన్లోకి వెళ్తే నోరు మూసుకొని కూర్చున్నాయి సింహాలు, మమ్మల్ని కాపాడ్డా, ఆయన మాకు తెలుసు, ఆయనంత కనికరం దేవుడు లేడు. వీళ్ళు తీసుకెళ్తానే ఉండరు, వాళ్ళు ఆ మాటలు అంటానే ఉండరు, తీసుకెళ్ళి లోపల వెయ్యిని వేశారు. విచిత్రం తెలుసా, వాళ్ళని లోపల నెట్టడానికి దగ్గరికి వాళ్ళకి ఆ అగ్ని సెగ తగిలి చచ్చారు, కానీ లోపల పడ్డోళ్ళు మాత్రం పడ్డట్టు వండుకొని లేచి తిరుగుతున్నారంట గుండంలో. కొట్టచ్చు చప్పట్లో. హల్లెలూయా. అందరూ చూస్తున్నారు. వాళ్ళు ఏమైనా పిక్నిక్ పోయినారంటారు, లోపల భోజనాలకు పోయారా? నిప్పుల్లో పడ్డారు కదరా, మరి ఏం చచ్చిపోలేదు, అసలు కాలిన వాసన రావట్లేదు, ఏం జరుగుతుంది అక్కడ? రాజుగారు వెంటనే అన్నాడు, అరే నాకు 4వ వాడు కూడా కనపడుతుంది, మనం వేసిన ముగ్గురినే కదా, మనోడు ఎవడన్నా పడ్డా? పడ్డోళ్ళందరూ బయట పడి చచ్చారయ్యా, లోపల ఎవరు పడలేదు, ముగ్గురే, మరి 4వ వాడు కనపడుతుండేంది? గొప్ప కార్యం ఏంటంటే వాళ్ళని అగ్నిలో నుంచి కాపాడటం కాదు, ఆ కార్యము చేత వాళ్ళని బయటికి తీసిన తర్వాత రాజు చెప్తాడు, వీరి దేవుడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు, ఇలాంటి దేవుడు లేడు. ఎంత హెచ్చించాడో, ఎంత గొప్ప కార్యమో. ఇవి మన మైండ్లో ఉండాలి. ప్రతిదానికి భయపడిపోతా, ప్రతి చిన్నదానికి దొల్లుకుంటా పాపానికి బానిసలమైపోయి బతుకుతా ఉంటే భవిష్యత్తు కుక్కసా ఉంటుంది. ఇప్పుడు నిలబడ్డాం అనుకో గట్టిగా సింహంలాగా, ఇక నీ గురించి కూడా పాట పాడతాడు. బబులోను దేశమందున ఆ 3 భక్తులు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి వారు, తర్వాత 4వ వాడు కానపడ ఏం చేశాడంట, భయము చెందకు భక్తుడా ఈ మాయలోక చత్యాలు. కానీ మీరు ఊరకు భయపడుతున్నారు.
దాని పొగాకు తగ్గితే భయం, రేటు రాకపోతే భయం, ఎవడన్నా బస్సులో తగలబడిపోతే భయం, బండి మీద పడితే భయం. వాళ్ళు చచ్చిపోతే నీకెందుకు భయం? రేపు నేను కూడా చచ్చిపోతానేమో. ఇంకా దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవటం? నిన్న ఆ వార్తలు చూడమంది ఎవరు చూసిన కాడి నుంచి ఈ దిగులు. ఒక ఆమె ప్రార్థన చేయమని పిలిచింది, పొయ్యా అన్నయ్య ఏందో ఈ మధ్య పానమే బాగుండట్లేదంటే, నేనేమన్నా నీరస సంబంధించిన బలహీనతలు ఉన్నాయి, ఏమైందమ్మా అని. మొన్న చూస్తే కర్నూలు తగలబడిందా, నిన్న శ్రీకాకుళం తగలబడిందా, మొన్న ఒంగోలు చెరగలూరు పెద్ద తగలబడిందా? ఈ రకం తగలబడిపోతే ఏమైపోద్దాను నేను. వాళ్ళు తగలబడితే నీకెందుకమ్మా? వాళ్ళు ఎందుకు దేవుడు అనుమతించిండో. ఒకడు అడుగుతున్నాడు, దేవుడు అనేవాడు ఉంటే అది అలా టిప్పర్ గుద్ది చచ్చిపోయింది కదా. దేవుడు అనేవాడు ఉంటే అసలు ఎంత జరుగుతుందంటే, వారు తిక్కలోడ దేవుడేరా వాళ్ళని పట్టించింది, దేవుడు అనుమతించింది. ఆ మరణాలన్నిటికీ కారణం దేవుడే. దేవుడే. దేవుడు చంపేస్తాడా? ఖచ్చితంగా చంపుతాడు. సొదొమను తగలబెట్టలా దేవుడు కదా? నోవాహు దినంలో ప్రళయం రాలా? ఎంతమంది చచ్చిపోయారు? పసిపిల్లలు లేరా? గొడ్లు లేరా? ముసలోళ్ళు లేరా? మొత్తుకోళ్ళు లేరా? అంతమందిని చంపేశాడు దేవుడు. ఎందుకో? పాపం ఎక్కువైపోతే ముక్కలు చేస్తాడు అంతే. అంతే, ఆయన తట్టుకోలేడు అసలు. నువ్వు పరిశుద్ధుడు అయితే, పరిశుద్ధురాలు అయితే, నీతిమంతుడు అయితే, నీతిమంతురాలు అయితే నిన్ను అంతకంతకు హెచ్చిస్తాడు, వర్ధిల్లేటట్లు చేస్తాడు, గొప్ప కార్యాలను జీవితంలో చూపిస్తాడు. కానీ పాపానికి తల వంచి బలహీనుడివై బలహీనరాలువై బతికావా, నీ పాపానికి ప్రాయశ్చిత్తంగా మరణమే నీకు అనుమతిస్తుంది. వాళ్ళందరూ చనిపోయింది అందుకే. కానీ వీళ్ళెందుకు బతికారు? కృప. దేవుని ఎరిగారు, అందుకే గొప్ప కార్యాలు చేశారు. ఈరోజు నువ్వు దేవుడు నీకు అర్థమైతే దేవుని సన్నిధిని పరిగెత్తుకుంటూ వస్తావు, దేవుని సన్నిధి కొరకు ఆశ పెట్టుకుంటావు. దేవునికి అర్థమైతే అందరితో కలిసి నేను స్తుతించాలి, అందరితో కలిసి ఆరాధించాలి, అందరితో కలిసి చప్పట్లు కొట్టాలి, అందరితో కలిసి నా దేవుని పని జరిగించాలని దేవుని కొరకు తపన పడతావు. కొంచెం మంది ఈ తరంలో అది కొద్ది మంది జీవితంలోనే కనబడుతుంది, అందరికీ కనబడట్లేదు. ఎందుకు? మీకు దేవుడు అర్థం కాల. ఆయన త్యాగం మీకు అర్థం కాల. ఆయన ఎందుకు అంత త్యాగం చేశాడా, దేవుడిని ఎందుకు హెచ్చించాలనుకుంటున్నాడా అనే విషయం నీకు అర్థం కాల. అందుకే దేవుడు నీకు అర్థం కాల. కానీ నువ్వు దేవుని కొరకు నిలబడితే అద్భుతాలు చేస్తాడు దేవుడు, గొప్ప చేస్తాడు అంతే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు పేతురు విషయమే కాదు, ఏలియా మనం చదువుకుంటాం. ఏలియా ఒక్కడు, 400 మంది ప్రవక్తలు ఒకవైపు. వాళ్ళందరూ అన్నారు, ఈ బయలే నిజమైన దేవుడు, ఈ బయలుని ఆరాధించాలి. ఏలియా అన్నాడు, కాదు, దేవుడు వేరే ఉన్నాడు, ఆయన ఆరాధించాలి. సరే, అందరు కలిసి ఒక ప్రోగ్రాం పెట్టారు. ఏంటది? బలిపీఠం కట్టి ఎద్దును వధించి ఎద్దులు ముక్కలు చేసి బలిపీఠం మీద పెట్టారు. ఇప్పుడు అందరు ప్రార్థన చేయాలి. ఏమని తెలుసా? ఎవరి దేవుడు నిజమైన దేవుడు అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్న పశువును కాల్చివేయాలి. ఏలియా అన్నాడు, ముందు మీరే ప్రయత్నం చేయండి అన్నాడు. 400 మంది ప్రయత్నం చేశారు, ప్రార్థన చేశారు. మామూలు ఎటకారం చేయాలి. నాకు ఏసన్ గారు గుర్తొస్తారు. ఏలియా దగ్గరికి వెళ్తే, రే మీ దేవుడు నిద్రపోతానికి అరవండి రా అంటాడు. వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, 400 ప్రవక్తలు ప్రార్థన చేస్తుంటే, బయలా వచ్చి అగ్ని కాల్చు అని అడుగుతుంటే ఆ అగ్ని రాలా. ఏలియా అంటాడు మధ్యలో, రే నిద్రపోతుండే ఎవరు గట్టిగా అరవండి రా అంటాడు. ఏలియా మధ్యలో దూరి, ఎంత ఎటకారం ఆయనకి. అరిసి 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 అల్లాడిపోయి ఇంక మా వల్ల కాదు వదిలేశాడు. ఏలియా అంటాడు, చిత్ర విచిత్రం చేసి ఏలియా అసలే బలిపీఠం ఆరిపోయి ఉంటే, అగ్ని రాక సిగ్గుపడిపోయి ఉంటే ఏలియా నీళ్లు పోపిస్తుంది దాని మీద. నీళ్లు పోసి తగలబడుతుందా? మనం పెట్టే నిప్పు అయితే పడతాం, పైనుంచి వచ్చే నిప్పు ఏదైనా తగలబెడుతుంది. నీళ్లు పోసి తడిచిపోయి కాలువలు నిండిపోయేటట్టు పోపించాడు నీళ్ళు. ఒక్కటే మాట, నేను నీ సన్నిధిలో ఉన్నా, నువ్వెవరో నాకు తెలుసు, నేను నిన్ను ఎరిగి ఉన్నా, వీళ్ళ ముందు నా సిగ్గుపోకుండా ఉండాలంటే నువ్వు అగ్ని దించాలన్నా కానీ ఆకాశం తెరవబడి అగ్ని దిగి బంధకాలు రాళ్ళు సైతం బూడిదైపోయినాయి. గొప్ప మాటలేం లేవు. నువ్వెవరో నాకు తెలుసు, నువ్వు ఉన్నవాడవే, నేను నీ సన్నిధిలో ఉండి నిన్ను ఎంత స్తుతిస్తున్నానో నాకు తెలుసు. వీళ్ళ ఎదుట నేను సిగ్గుపడకూడదంటే అగ్ని రావాలి. ఒకటే మాట, ఎరిగి ఉన్నాడు గనక మాట చెప్తే కార్యం జరిగిపోయింది. ఎరిగి ఉన్నాడు గనక మనం ఉత్తుత్త మాటలు, టీవీ లేదయ్యా, సిగ్గుపోతున్నాయ్యా, టీవీ పెట్టయ్యా, వాటి గురించి మనం అడగకూడదు.
అడగకూడదని కాదు, నిన్ను గణపరిచే కార్యం అవసరమైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు నీకు. కానీ దాని కొరకే నువ్వు ప్రభుని వాడుకోవాలని ఒకవేళ వాడుకున్నా, అప్పుడు నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు దేవుని ఎరిగావు కదా, దేవుడు మా అద్భుతం అన్నావు కదా, మరి ఎల్లవేళలా అద్భుతాలు ఎందుకు జరగవు, ఎందుకు చేయడు? ఆ మనసు ఎందుకు పెట్టవు నువ్వు దేవుడి కొరకు? నిలబెట్టు, అద్భుతం చేయి, గొప్ప కార్యం చేయి, నీ వలన అద్భుతం జరగాలి యేసునామములో. ఆమేన్. అందుకే ఈ కడవరి కాలంలో అపవాద తంత్రముల చేతంట సిద్ధంగా ఉన్న మనల్ని కలవరపెట్టి ఆత్మలు పనిచేస్తాయంట. దైవజనుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 16వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఈ ఒక్క మాట చదవని నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం, మెలకువగా ఉండుడి, పదమూడవ వచనం 16:13 మొదటి కొరింథీ 16:13. రైట్ కదా ఆ మాట. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతుడై ఉండండి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. అప్పటికే కొరింథీ సంఘంలో జరిగింది ఏం తెలుసా? భక్తి చేసే కొంతమంది బలహీనమైన మాటలు విని బలహీనపరచబడి లోకం వైపు ఆకర్షించబడ్డారంట. అంతే చేస్తూ ఉంటారులే, మంది మనం చేసుకోవాలి కదా, పొద్దుగూకులింగ దేవుడు దేవుడు భక్తి అయినా అని కొంతమంది దారి తప్పి తిరుగుతూ ఉంటే ఇంకొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. వీళ్ళు నిన్నటిదాకా భక్తి చేసిన వాళ్ళు ఇప్పుడు పక్కకు పోయారా, వాడు బాగానే ఉన్నాడు కదా, మరి మన పరిస్థితి ఏంద్రా అని కన్ఫ్యూజ్ అవుతుంటే వారి కోసం దైవజనుడైన పౌలు గారు లేఖ రాశాడు. అయ్యా, పోయినోడు పోయాడని మీరేం కంగారు పడద్దని, మీరు ఆ అధ్యాయం అంతా చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. పోయినోడు పోయాడని మీరు కంగారు పడద్దు, ఆ బలహీనమైన వాడిని దేవుడు ఎవరికి అప్పగిస్తాడో వాడి బతుకు ఏమైపోతుందో మీరు చూస్తారు. మీరైతే పౌరుషం కలిగి నిలకడగా నిలబడండి ఆయన సన్నిధిలో, బలవంతులై ఉండండి, మీరు చేయాలనుకున్నది ప్రేమతో చేయండి, దేవుడు మీ పక్షమై ఉండి గొప్ప కార్యాలు మీ కొరకు చేస్తాడు. ఈ ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాట ఏంటంటే, మనం పూనుకున్న పని గొప్పది. ఆమేన్. అది సిమెంట్కి, ఇసుకకి, పనికి, కూలీలకి, డబ్బులకి సంబంధించిన పని కాదు. ఆ మందిరం వన్స్ పూర్తి అయిపోయిందంటే అక్కడి నుంచి కొన్ని ఆత్మలు పరలోకానికి సిద్ధపడతాయి, కొన్ని దేవాలయాలు కట్టబడతాయి, దేహం అనే దేవాలయాలు అక్కడ కట్టబడతాయి. అది గొప్ప పని. ఈ భూమి మీద గొప్ప పని ఏదైనా ఉందంటే ఒక వ్యక్తిని దేవుని కొరకు కట్టడమే. ఆమేన్. మనం ఆ గొప్ప పని పూనుకున్నాం కనుక మధ్యలో అధైర్యం రావచ్చు, బలహీనత రావచ్చు, కృంగిపోయే అనుభవం రావచ్చు. కానీ మీరు బలహీనులు కావద్దు, కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకొని పని చేయండి, దేవుడు మీకు సహాయం చేయునుగాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకే మాట, దైవజనుడు, దేవుని సేవకుడు, ఇంకా మాట చెప్పాలంటే దేవుని హృదయానుసారుడు దావీదు ఆశ మందిరం కట్టాలని ఎన్ని ఆలోచనలు దావీదు చేసాడు మందిరం కోసం తెలుసా? 2 లక్షల మనుగుల బంగారాన్ని సిద్ధపరిచిందంట. 2 లక్షల మనుగుల, మనుగంటే నేను కూడా విన్నా, ఊళ్ళో అమ్మటం, చింతకాయలు అమ్మేవాళ్ళు. గుర్తుందా మీకు? చింతకాయలు, చింతకు పచ్చడి పెట్టుకోవడానికి చింతకాయలు అమ్మేవాళ్ళు, పచ్చి చింతకాయలు. మనుగంటే 10 కేజీలు. 2 లక్షల మనుగులంటే ఎన్ని కేజీల బంగారం? ఆ బంగారం చూస్తేనే మన గుండె పగిలిద్ది. అంత బంగారం దేనికోసం? మందిరం కోసం. అంతా సమకూర్చుకుంటే దైవజనుడు వచ్చి దావీదుతో అంటాడు, నువ్వు మందిరం కట్టమాక. మామూలుగా అయితే దావీదుకి తిక్క రేగాలి, ఇంత చేస్తే నేను నన్ను కట్టొద్దంటవా? కొడుకులందరూ రే ఆ పాస్టర్ వస్తాడు మందిరం కట్టమని మీరెవరు బామాకండ్రా, మీరెవరు కట్టమాకండి, మీరెవరు చేయమాకండ్రా అని ఆటంకపరచాలి. కానీ దావీదు తన కుమారులను పిలిచి అంటాడు, నా చేతనైనంత వరకు నేను సమకూర్చా, ఇంకా నీకు వీలైతే ఇంకా సమకూర్చి నా దేవుని మందిరం గొప్పగా నిర్మించు. ఆమేన్. ఈరోజు మనము అలాంటి దివ్యమైన భాగ్యవంతమైన పనికి పూనుకున్నాం, ఏర్పాట్లో ఉన్నాం. ఈ ఏర్పాట్లో నీ పని ఎంత, నీ బాధ్యత ఎంత, నువ్వేం చేసావు, నువ్వు పూనుకొని చేసిన పని ఏమైనా ఉందా? అక్కడ ప్రశ్న.
చిన్న లాజిక్ చెప్తా. 11వ తారీఖు మనం స్లాబ్ వేసాం, సూపర్ చేశారు, అయిపోయింది. అయిపోయిందా? 12వ తారీఖు ఏమైనా ఉంటుందా? బేల్దారులు చెప్పాలి. ఏముంటుంది? కట్టలు కట్టాలి, దాన్ని నీళ్ళు పెట్టాలి. మరి అసలు కనీసం ఎవడన్నా కట్టిండా లేదా, నీళ్ళు పెట్టారు లేదా, ఊరికి వేసిపోయే విధంగా ఉంటుందా, ఊడిపోద్దా? ఆ రెస్పాన్సిబిలిటీ నాకు కావాలి. నాట్ మీ, దేవుడికి ఆ బాధ్యత కావాలి. ఒక వ్యక్తిని ఆశీర్వదించడానికి దేవుడు అది చూస్తాడు. స్త్రీలైనా పురుషులైనా ఒక వ్యక్తిని దేవుడు దీవించడానికి బాధ్యతాయుతమైన మనస్సు ఉందా లేదా చూస్తాడు. అంతే. బజార్లో పోయేవాడు కూడా కింద పడ్డం లేపి నీళ్లు తాపి సరిది అవసరమైతే 10 రూపాయలు తీసుకొని కట్టు కట్టుకోపోరు. ఎవడైనా పోతాడు బజార్లో పోయేవాడు కూడా. కుమారుడు అలా చేయడు. ఎంత పెద్ద బిజినెస్ ఉన్నా, ఎంత పెద్ద వ్యాపారం ఉన్నా, ఆడ బారునోకి తండ్రిని భుజాల మీద ఎత్తుకొని ముందు బాగు చేసుకుంటాడు, తల్లడిల్లిపోతాడు. ఆ బాధ్యత ఎప్పుడైతే ఆ బాధ్యతను నువ్వు పూనుకుంటావో దేవుడు నిశ్చయంగా నేను దీవిస్తాడు. ఆమేన్. దావీదు చేసింది అదే. నేను ఇంత చేశాను, నా కుమారుడా సొలొమోను నువ్వు నాకంటే ఎక్కువ చెయ్యి దేవుని మందిరం కొరకు అంటాడు. ఈరోజు ఎంతమంది ఆత్మలు ఇంకా ఈ కొండేపులోంచి అనేకమైన కుటుంబాలు, ఈ పరిసర ప్రాంతాలు అనేకమైన కుటుంబాలు మనం సంపాదించి దేవుని రాజ్యానికి మనం సిద్ధపరుస్తున్నాము అంటే, సిద్ధపరచాలి అంటే ఎంత పెద్ద టాస్క్ మనకి. ఆత్మ సంబంధమైన యుద్ధం. మనుషుల మాయపాయ తప్పించుకోవాలి, సాతాను కుతంత్రాలు తప్పించుకోవాలి, దురాత్మల సమూహాల పోరాటం చేయాలి. మానసికంగా, ఆత్మ సంబంధంగా, శారీరకంగా అన్నిటిని ఎదుర్కొని గెలిచి నిలవాలి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అనారోగ్య సమస్యలు, ఒక పక్క అసమాధానాలు, ఒక పక్క వ్యర్థమైన మాటలు, ఇవన్నీ మనకు కనపడతా ఉంటాయి. ఇవన్నీ దాటుకొని రావాలి. ఎక్కడైనా మనం సాతాను గడికి గ్యాపులు దొరికామా అక్కడ ఓడిపోతాం, అక్కడ నిలబడిపోతాం, ముందుకెళ్ళలేం, విశ్వాసంలో ముందుకెళ్ళలేం. అందుకే అంత్య దినాల్లో ఉన్నాం. ఆ సంగతి మీరు గుర్తుపట్టి ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతున్నాం కనుక ఒకవైపు మన జీవితాన్ని కాపాడుకుంటూ ఒకవైపు దేవుని రాజ్య విస్తరణ కొరకు మనం పనిచేయాలి. అందుకే గత కాలంలో మీకు మాట చెప్పా, ఒకవైపు తాపి, మరొక వైపు కత్తి, ఒకవైపు పెన్ను, ఒకవైపు కత్తి, ఒకవైపు తాడు, ఒకవైపు కత్తి, ఒకవైపు ఉద్యోగము, వ్యాపారము, వ్యవసాయము, ఏదో డ్రైవింగ్ చేస్తే స్టీరింగ్, ఏదో ఒకటి నువ్వు చేసే పని ఒకవైపు పట్టుకోవాలి, రెండో వైపు దేవుని పనిని పట్టుకోవాలి. ఈ రెండు పనులు సమతుల్యంగా మనం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే ప్రభు రాజ్యముతో వచ్చినప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలుగుతుంది. అంతకుమించి ప్రభు ఆశీర్వాదం మాత్రమే, ప్రభు దీవెన మాత్రమే, ప్రభు ఆరోగ్యం మాత్రమే, ప్రభు ఇల్లు ఇస్తే చాలు, ప్రభు ఆరోగ్యం ఇస్తే చాలు, ప్రభు పిల్లల్ని ఇస్తే చాలు, ప్రభు పెళ్లి చేస్తే చాలు అని చిన్న వాటి కోసం, చిన్న వాటి దగ్గర మనం నిలబడిపోయామనుకో గొప్ప దీవెని కోల్పోతాం. ఎందుకంటే ఈ లోకం మట్టుకే మనకు యేసయ్య కాదు. రాబోయే యుగాలలో ఆయన స్థాపించబోయే గొప్ప రాజ్యం ఉంది. మరణం లేకుండా 1000 సంవత్సరాలు భూమి మీద ఉంటాం, మరణం లేకుండా శాశ్వత కాలం పరలోకంలో ఉంటాం. ఆ రాజ్యంలో కూడా మెప్పు, మహిమ, ఘనత కలగాలి అంటే ఈ లోకంలో యేసయ్యను నువ్వు తెలుసుకున్నది ఎంత, తెలుసుకొని ఆయన కొరకు చేసిన గొప్ప కార్యాలు ఎన్ని, ఆయన కొరకు పూనుకున్నది ఏమి, ఈ ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగితే ఆత్మ సంబంధమైన సంపన్నుడివే, సంపన్నురాలివే. ఆమేన్. కనుక దేవుని తక్కువ చేయకుండా దేవుడి గురించి ఆలోచన చేసి ఆయన రాజ్యం గురించి ధ్యానం చేసి ఆయన మనకు అప్పగించే పనిలో ఎంత నమ్మకంగా మనం ముందు కొనసాగుతున్నామో యోచించుకొని, ఒకవేళ ప్రతికూలమైన ఆలోచనలు ఉంటే ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని మనం బయలుదేరుదాం. అందరు తలలు వంచి కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రభు పలుమార్లు మనకు మనసాలు ఇచ్చారు, ఈరోజు వరకు సజీవంగా నిలబెట్టారు. ఆయన కృప అని మనకు తెలుసు.
ఆయనను ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు, గొప్ప కార్యాలు జరుగుతాయి. పని గొప్పదైతే కార్యములు గొప్పగా జరుగుతాయి. ఎంత గొప్ప పనికి నువ్వు పోదుకున్నావు, ఎంత గొప్ప వ్యాధి అయినా, ఎంత గొప్ప ఆర్థిక సంక్షోభమైనా, ఎంత గొప్ప బలహీనత అయినా, ఎంత గొప్ప సమస్య అయినా, నువ్వు ఉన్న పని గొప్పదైతే దేవుడు వాటిలో గొప్ప విజయాలు నీకు అనుగ్రహిస్తాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకో, దేవుడు అద్భుతం చేస్తాడు. ఇంతవరకు నువ్వు పూనుకున్న కార్యం ఏమైనా ఉందా? దేవుని కొరకు, దేవుని పని కొరకు. ఆశ కలిగిన వారు మీ చేతుల ఆకాశం వైపు చెప్పండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమాశక్తి గల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం నాయన. గడిచిన వారమంతా మీ బిడ్డలను కాపాడుకున్నారు, సజీవంగా మీ సన్నిధికి చేర్చుకున్నారు. మీరు ఇచ్చిన ఆరోగ్య క్షేమాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం అయ్యా. ఇంకా మీ వలన బలమైన కార్యాలు జరగాలని, గొప్ప కార్యాలు పొందుకోవాలని ఆశ కలిగి నీ సన్నిధిలో ఎవరైనా ఉంటే ఈ ఆరాధనలో మీరు మాట్లాడిన మాటలు ప్రభా, మా పితరులు ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే ఘనమైన అద్భుతాలు జరిగించారు. అలాంటి విశ్వాసపు కార్యాలు నీ సన్నిధిని మోకరించి నీ వైపు చేతులు చాపిన ప్రతి వారి జీవితంలో యేసు నామములో జరుగునుగాక. ఆశ్చర్యకరుడా, మీరు ఆశ్చర్యకార్యాలు వీరి జీవితంలో జరిగించండి అయ్యా. మీ కొరకు, మీ నామ మహిమకు కీర్తి కలుగుటకై ఓ గొప్ప పనికి పూనుకున్నారయ్యా. అయ్యా, వీరు ఆశించిన దానికంటే ఎక్కువైన ఆశీర్వాదం బిడ్డలు నిశ్చయంగా పొందుదురుగాక. ఎలాంటి ప్రతికూల సమస్య అయినా మీ హస్తాల్లో ఉన్న ఆశీర్వాదం, మీ బాహువులో ఉన్న బలం జయమిచ్చి, అధికారం ఇచ్చి, సమాధానం చేత, సంతోషం చేత ఉన్నతమైన స్థితిలో హెచ్చించి నీ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టమని, అన్ని జనులు మీ బిడ్డల వైపు చూసి ఆశ్చర్యపడినట్లుగా దీవించమని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా ఈ ఆరాధనకు చేరి ఆయన సన్నిధిలో తీర్మానంతో ప్రార్థించుకున్న వారికి, అలాగే ఈ లైవ్ ద్వారా ఈ ఆరాధనలో ఏకీభవించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.